హలో అందరికీ. ఈరోజు మన ఛానల్లో చీజ్ దోశ అండి. ఇందులోనే ఇంకొన్ని ఐటమ్స్ యాడ్ చేసామంటే పిజ్జా దోశ కూడా ఇదే అయిపోతుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే తగ్గేదే లేదన్నట్లుగా సూపర్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తింటారు దీన్ని. ఇంకా సెకండ్ రెసిపీగా అయితే చాక్లెట్ చీజ్ శాండ్విచ్ కూడా చూపిస్తున్నాను. ఈ పిజ్జా దోశ అయితే పైన క్రంచీగా లోపల చీజ్తో భలే టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దీనికోసం అయితే దోశ పిండిని తీసుకోవాలి. వీలైనంత పల్చగా అయితే ఈ దోశను వేసుకోండి. ఆ తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఆయిల్ ప్లేస్లో. ఆ తర్వాత రెడ్ చట్నీ వేసుకోవాలి. రెడ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేశానంటే ఎండుమిరపకాయలని నానబెట్టి దాంట్లో వెల్లుల్లి అలాగే కొంచెం టమాటో కెచప్ వేసి మిక్సీ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేశాను. టొమాటో కెచప్ యాడ్ చేయడం వల్ల మనకి పిజ్జా ఫ్లేవర్ అయితే తెలుస్తూ ఉంటుంది ఈ రెడ్ చట్నీ. ఆ తర్వాత పైన కొన్ని ఉల్లిపాయలు స్ప్రింకిల్ ఆ తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి పిజ్జా తిన్నట్టే ఉంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. స్పైస్ చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చీజ్ని మనం ఇలా తురుముకొని వేసుకోవాలి. నేనైతే ప్రాసెస్డ్ చీజే యూస్ చేస్తున్నాను. మొజరెల్లా చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. అదే సాగుతూ ఉంటుంది కదా ఆ చీజ్. సో ఇప్పుడైతే ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. లేదు అంటే దోశ ఎక్కువగా కాలిపోతుంది. అలాగే మనకి క్రంచీనెస్ కూడా రాదనమాట. సో చూసారా చీజ్ అయితే మంచిగా మెల్ట్ అవుతుంది. మీకు కనిపిస్తుంది బాగా. దీనిపైన ఓరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నామంటే పిజ్జా దోశ అయిపోతుంది. మర్చిపోకుండా పైన కెచప్ మాత్రం యాడ్ చేసుకోండి. ఒరిగానో లేని వాళ్ళైతే వాముని యూస్ చేసుకోవచ్చు. వాము ఆకు చెట్టు లీవ్సే ఇవి. సో మనం సెకండ్ రెసిపీగా వచ్చేసి చీజీ చాక్లెట్ శాండ్విచ్ అనమాట. ఇది మా అబ్బాయికి అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. నేనైతే మిల్క్ బ్రెడ్డే యూస్ చేస్తున్నాను. కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. దీన్ని ఒక సైడ్ కాలిన తర్వాత నేతితోటి అటు ఇటు కాల్చుకోవాలి. బటర్ కూడా వేసుకోవచ్చు, వేసి కాల్చుకోవచ్చు. ఇలా కొంచెం కాలిన తర్వాత మనమైతే ఒకటి తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒకదాన్ని అలాగే ఉంచి కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఒక చీజ్ స్లైస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. చూసారా, జాగ్రత్తగా దీని మీద ఒక చీజ్ స్లైస్ అయితే యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఒక మూతను క్లోజ్ చేస్తే ఆవిరికి చీజ్ బాగా మెల్ట్ అవుతుంది. కోకా ఆల్మండ్ చాక్లెట్ స్ప్రెడ్ అయితే నేను యూస్ చేస్తున్నాను. న్యూటెల్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఒక నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఒక బ్రెడ్ పీస్ మీద. పిల్లలకైతే ఇది మంచి స్నాక్గా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్ని మనం ఆల్రెడీ ప్యాన్ మీద చీజ్ పెట్టిన ఇంకొక స్లైస్ మీద ఈ విధంగా క్లోజ్ చేయాలి. నా దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంది, కాకపోతే అందరి దగ్గర అవైలబుల్ ఉండదు. అందుకే ఇలా చేసి చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్